అయినా కూడా ఈ సంవత్సరం ఆమె పుస్తకాలు చదివాను, ఆమె సాహిత్యం చదివాను. దాంతో నేను మహేశ్వరం వారి కుటుంబ సభ్యుల తరఫున ఒక చిన్న కవిత రాశాను రేణుక మీద. అక్షరాల యోధురాలు గుముడవల్లి రేణుక మిడుకోకు కవితా నివాలి, కలం ద్వారా అన్యాయం అణచివేతను దహించిన అగ్నిజ్వాల జీవితం. ప్రథమ వర్ధంతి సందర్భంగా మహేశ్వరం వారి కుటుంబ సభ్యుల తరఫున. ఓ యోధురాలు రేణుక, నీ ప్రస్థానం తరాలను రగిలించిన స్ఫూర్తి. కడవెండి నుంచి మొదలై కడదాకా సాగిన నీ విప్లవ ప్రస్థానం, ఆ ప్రస్థానమే తరతరాల హృదయాల్లో రగిలే స్ఫూర్తిగా మారింది. ఓ యోధురాలు రేణుక, నీ బాల్యం భావాల బీజం. చదువు సంస్కారంతో పాటు సమానత్వపు విత్తనాలు నాటుకున్న బాల్యం నీది. ఆ విలువలే సమాజ మార్పు సంకల్పానికి పునాదిగా మారాయి. ఓ యోధురాలు రేణుక, నీ జీవిత విరుపు బంధాల నుంచి బలం. అన్యాయం నిండిన బంధాన్ని విడిచిపెట్టి ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న ధైర్యం నువ్వు. పదే పదే విరిగిన జీవితం నుంచే కొత్త దారిని నిర్మించుకున్న సంకల్పం నువ్వు. ఓ యోధురాలు రేణుక, నీ అక్షరాల యుద్ధం కలమే ఒక కత్తి. మిడుకోగా అక్షరాన్ని ఆయుధంగా మలిచి అన్యాయం అణిచివేతను వెలుగులోకి తెచ్చిన జీవితం నీది. అణగారిన వారి గలంగా నిలిచి వారి జీవిత గాథలను అక్షరాల్లో మలిచి చరిత్రగా నిలిచిన జీవితం నీది. ఓ యోధురాలు రేణుక, నీ వ్యక్తిగత దుఃఖం నిలిచిన దృఢత్వం. కుటుంబాన్ని విడిచి అడవుల్లో జీవిస్తూ సహచరులను కోల్పోయిన వేదనలోనూ వెనుకడుగు వేయని దీక్ష నీది. వ్యక్తిగత నష్టాల మధ్య కూడా పోరాటాన్ని కొనసాగించిన అచంచల సంకల్పం నీది. ఓ యోధురాలు రేణుక, 3 దశాబ్దాలు అంకిత జీవన యజ్ఞం. 3 దశాబ్దాలుగా విప్లవ మార్గంలో నిలకడగా సాగిన పోరాట గాథ నీది. ప్రజల విముక్తి కోసం ప్రతి క్షణాన్ని అంకితం చేసిన అచంచల నిబద్ధత నీది. ఓ యోధురాలు రేణుక, వీర మరణం రక్తంతో రాసిన సందేశం. ఇంద్రావతి తీరం వద్ద బూటకపు ఎన్కౌంటర్లో ఆగిపోయింది నీ శరీరం మాత్రమే, నీ ఆలోచనలు కాదు. ఆ ఆలోచనలే ఒక్కరి అస్తమయాన్ని 1000 మందికి ఉదయం చూపించే అజరామర జ్యోతిగా నిలిచింది. ఓ యోధురాలు రేణుక, నీ అంతిమ యాత్ర ఎర్ర జెండాల సముద్రం. ఎర్ర జెండాల మధ్య నినాదాలతో నిండిన నీ అంతిమ ప్రయాణం. వేల హృదయాల్లో నీ స్ఫూర్తి శక్తిగా మారిన ఆ క్షణం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఓ యోధురాలు రేణుక, నిత్య జ్యోతి, తరాలకు మార్గదర్శి నువ్వు. నీ జీవితం అన్యాయాన్ని బయటపెట్టి అణచివేతను ప్రశ్నించి సమానత్వానికి దారి చూపిన మార్గదర్శకం. నీ అక్షరాలు, నీ త్యాగం, నీ శాంతి, న్యాయం దిశగా న్యాయబద్ధ మార్గంలో తరాలను ముందుకు నడిపించే శక్తి. జోహార్ యోధురాలు రేణుక. ఆమె స్ఫూర్తితో శాంతి, న్యాయం, సమానత్వం దిశగా రాజ్యాంగబద్ధ మార్గంలో ముందుకు సాగుదాం అనే సంకల్పంతో ఇట్లు మహేశ్వర కుటుంబం. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.